యూరియా కోసం సంగారెడ్డి రైతులు ఆందోళన బాటపట్టారు. సుల్తాన్పూర్ గ్రామంలోని ఆగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణం ముందు యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు. పలు ప్రాంతాల్లో యూరియా కొరత ఉండడంతో రైతులు యూరియా బస్తాలు తమకు అందుతాయో లేదో అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు. ఫెర్టిలైజర్ షాపు ముందు రైతులు బారులు తీరారు అన్న విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు రైతులందరికీ సరిపోను యూరియా బస్తాల స్టాక్ ఉందని నచ్చచెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రైతులు అందరూ అధైర్యపడవద్దునని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. భూమి పట్టా పాస్ బుక్ ఉన్న వారికి యూరియా ఇవ్వడంపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే డిపో వద్దకు రైతులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ క్యూలో నిలబడ్డప్పటికీ యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లైన్ నాలుగే బ్యాగులు అంటారు. పాస్బుక్ జిరాక్స్ అంటారు, ఆధార్ కార్డు జిరాక్స్ అంటారు. ఇంతకుముందు ఆధార్ కార్డు జిరాక్స్ మీద ఇస్తుండే, ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ కావాలంట, ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట. లైన్ అది దొరుకుతుందో తెలుసలేదు. మసాలా గురించి మేము ఇప్పుడేమో లైన్ కావాలంటే మాదాపు నిన్న మొన్న ఆధార్ కార్డు మీద ఇచ్చిండు. ఇప్పుడు పబ్లిక్ చూసి మళ్ళీ పాస్బుక్ జిరాక్స్ కావాలి, అది కావాలంటే అంటే ఇప్పుడు లేని పాస్బుక్ మళ్ళీ ఎక్కడికి తేవాలి. మేము చెప్పి ఇంటికి కావాలంటే ఇప్పుడు లైన్. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెర్టిలైజర్ షాపుల ముందు గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు సరిపడా యూరియా ఇస్తేనే ఫలితం ఉంటుంది అని, లేదంటే పంటలు పండక పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. మేము గత నెల నుంచి మేము యూరియా కోసం తిరుగుతూ ఉన్నాము. ఈ జనగాం మండలంలో జనగాంలో యూరియా కొరత ఉంది, మాకు యూరియా లేదనమాట. మేము దాదాపు 2-3 ఎకరాలు మేము నాట్లేసుకున్నాము. మనకు యూరియా అనేది ఇప్పుడు మేము నాటేసుకొని ఒక నెల రోజులు కావస్తుంది. మేము ఫస్ట్ తప్ప మేము యూరియా, సెకండ్ తప్ప ఫస్ట్ తప్ప యూరియా వేసుకోవాలి, కానీ మాకు యూరియా లేదు. మేము జనగాం మండలం వచ్చి అడుగుతుంటే ఇక్కడ దొడ్డు యూరియా ఉంది, సన్న యూరియా సప్లై లేదు, కావాలని మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఆగ్రోస్లో, ఇక్కడ ఉన్న ఆగ్రోస్ మీద రోజు తిరుగుతూ ఉన్నాము, యూరియా లేదు అని చెప్తున్నా ఉన్నారు. జనగాంలో కలెక్టర్ గారు ఉండి ఏమంటున్నారంటే ఈ జనగాం మండలంలో వచ్చేసి యూరియా కొరత లేదని చెప్పేసి గత నెలలో వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యూరియా కొరత లేని ఇంత పబ్లిక్ వచ్చి ఇక్కడ ఎందుకు లైన్ కడతారు? మాకు అందుబాటులో లేదు కాబట్టి మేము వచ్చి ఇక్కడ లైన్ కట్టి యూరియా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఒక ఎకరానికి ఒకటే బస్తా ఇస్తా అంటున్నారు, కానీ ఎకరానికి ఒక 2 బస్తాలు అయితే మనం యూరియా ఇప్పుడు వేయాల్సి వస్తుంది. ఒక బస్తా ఇస్తే యూరియా మాకు ఎట్లా సరిపోతుంది? కావున ప్రభుత్వము స్పందించి వెంటనే ఈ రైతులకు ఇలాంటి యూరియా కొరత లేకుండా అందించాలి. గతంలో మాకు ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు, కానీ ఈ సంవత్సరం ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. వర్షాలు కూడా ఈసారి లేట్గా పడ్డాయి కాబట్టి రైతులు మొత్తం ఇప్పుడే నాట్లు వేసుకుంటున్నారు. నార్లు మొత్తం ముదిరినా కూడా నార్లు వేసుకుంటున్నారు ఇప్పుడే. కావున ఆ రకంగా మేము నష్టపోయినా కానీ ఇప్పుడు యూరియా లేకుండా ఇట్లా నష్టపోతున్నాం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు యూరియా సకాలంలో అందించాలని నేనైతే కోరుకుంటున్నాను. 10 టన్నుల చొప్పున యూరియా సరఫరా అయింది. వచ్చిన కొద్దిగా యూరియా కూడా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా మాత్రమే ఇస్తూ ఉండడంతో అది ఇటూ సరిపోదని రైతులను ఆందోళనకు గురయ్యారు. దీనికి తోడు నానో యూరియా తీసుకోవాల్సిందేనని రైతులకు మరీ అంటగొడుతున్నారు. 2 బస్తాలు కావాలంటే ఖచ్చితంగా నానో ఆఫ్ లీటర్ బాటిల్ లిక్విడ్ యూరియా తీసుకోవాలని కూడా రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే యూరియా చల్లే టైం దాటిందని, ప్రస్తుతం యూరియా కొరతతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. చిన్న సన్నకారు రైతులకు 1 బస్తా ఇస్తూ పెద్ద రైతులకు ఏమీ ఇవ్వకుండా మరో లోడ్ స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు వెనక్కి పంపుతున్నారు.
వాళ్ళకి డైరెక్ట్ గా యూరియా చేస్తున్నాము. రానున్న రోజుల్లో నానో యూరియా మీద ఆధారపడాలి. యూరియా కొరత మీకు ఉండదు, రైతులకి ఈ బాధ ఉండదు. 1 పర్సన్కి అయితే 2 కట్టలు అయితే ఇస్తుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే నానో యూరియాని అది ఇచ్చేస్తుంది. అది కూడా హాఫ్ లీటర్ వచ్చి ఒక 8 ట్యాంకులు లేదా 10 ట్యాంకులు అని ఎకరంకి కొట్టాలని అనుకుంటున్నాను. ఎకరం కానీ లేదు, కానీ ఇంకా ఇప్పుడు 8 ఎకరాలు ఉండని రైతుకి 1 ఎకరం ఉన్నది. ఏ ఎకరంకైనా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆధార్ కార్డుకి ఒకటి ఇస్తారు. అది వెళ్ళాక చెప్పారు కదా, ఆఫీసర్ చెప్పారు కదా, అది కొంత టైం పట్టిద్దని. 25 డేస్ అంటే వయసు మీద ఇస్తున్నారని చెప్పారు. అంటే వరి పెరిగే విధానాన్ని బట్టి ఇవ్వాలని చెప్పారు. ఉంటే అరాకొర ఎరువులు వంటగట్టి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు టన్నుల్లో యూరియా ఇస్తున్నారని, సామాన్యులకు స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి గట్టి వాళ్ళకి మాత్రం రికమెండేషన్ ఉండే వాళ్ళకి మాత్రం టన్నులు వెళ్తుంది. లేబర్కి మాత్రం కట్టతో రావట్లేదు. ఎవరు ఉండే వాళ్ళకి అయినా సరే టాటర్ పెట్టి టాటర్ వెళ్ళిపోతుంది. కట్ట కోసం చెంచు ఏరియా కోసం కూర్చున్నాం 10 రోజులు. చెంచు ఏరియా దొరకలేదు. అట్టుంది జవర్లపూడి. నేను 15 రోజులు మట్టి తిరుగుతున్నాను. కాంప్లెక్స్ అయితే ఉంది 15 ఎకరాలు. కాంప్లెక్స్ ఉంటుంది కానీ ఏరియా తిరుగుతుంది. ఉట్టి కాంప్లెక్స్ కొట్టి ఎంతగా పండిస్తాం మేము? పండిస్తున్నాం. ఏరియా ఉండాలి దానికి టచింగ్. ఉండే వాళ్ళకి మాత్రం లారీలు వెళ్ళిపోతుంది. లారీలో సగం బండి వెళ్ళిపోతుంది. లేనివాడికి మాత్రం లేదు, కట్టలేదు. ఆయన పరిస్థితి ఏ గవర్నమెంట్ వచ్చినట్టు ఉంటుంది. అట్లా ఉన్న పరిస్థితి.